అన్నదాతలను ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని, అన్నదాతలను విస్మరిస్తే మూల్యం చెల్లించక తప్పదని రైతు ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడం తప్ప వారిని ఆదుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ధ్వజమెత్తారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెబుతున్న పాలకులు దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆలస్యం చేయడం ఎందుకని రామారావు ప్రశ్నించారు. రైతుల న్యాయమైన డిమాండ్ల సాధనకు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా హుజరాబాద్ బస్టాండ్ సమీపంలోని ప్రధాన హైవే చౌరస్తా అంబేద్కర్ కూడలి వద్ద రైతు ప్రజా సంఘాల సమైక్య ఉమ్మడి జిల్లా నాయకుడు ముచ్చ సమ్మిరెడ్డి నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. అన్నదాతల డిమాండ్లు పరిష్కరించాలని, వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ ఏప్రిల్ 28న ఓసీ ఐకాసా రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్లో 1,00,000 మందితో రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన సమర బేరీ సభ నిర్వహించనున్నట్లు పోలాడి ప్రకటించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు ముఖ్యంగా రైతు భరోసా నిధులను విడుదల చేయడం లేదు, వెంటనే విడుదల చేయాలని చెప్పి ఒక డిమాండు. తర్వాత కౌలు రైతులకు ఇచ్చినటువంటి హామీలను కూడా ఇప్పటివరకు నేటి కూడా నెరవేర్చలేదు. వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టి 2.5 సంవత్సరాలు దాటింది, అది కూడా నెరవేర్చలేదు. తర్వాత పంట పెట్టుబడి సహాయం కింద, తర్వాత ఇది డ్రిప్ ఇరిగేషన్స్ ఇవి కూడా నామమాత్రంగా పెద్దపాటి సహాయంతో పాటు ఇవి కూడా నామమాత్రంగా ఇస్తున్నారు. సన్న రకాలకు దొడ్డు రకాలకు ఇవ్వకుండా కేవలం సన్న రకాలకే 500 బోనస్ కూడా అది అలపా ఇస్తున్నారు, అది కూడా రెగ్యులర్గా ఇస్తలేరు. సన్న రకాలకు దొడ్డు రకాలకు కూడా తక్షణమే వెంటనే వాటికి మనం ఏదైతే ధాన్య కొనుగోలు సమయంలోనే 500 బోనస్ కేటాయింపు ప్రకటించాలని చెప్పి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే రైతు తన భాగస్వామ్యంతో మద్దతు ధర నిర్ణయించే భాగస్వామ్యంతో రైతు చట్టం తేవాలని చెప్పి, ప్రత్యేక చట్టం తేవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తర్వాత రైతులకు ఇచ్చిన ఏదైతే హామీలు, ముఖ్యంగా యూరియా కానీ తర్వాత ఎరువులు కానీ దానికి కూడా రేషన్ పెడతారు, బ్లాక్ లిస్ట్లో పెడతారు. ముఖ్యంగా ఏం చేస్తారు, గ్రామాన్ని యూనిట్గా ఒకసారంటారు, మండలాన్ని యూనిట్గా ఒకసారంటారు, జిల్లా యూనిట్గా ఒకసారంటారు. మేము అనేది ఏంటంటే గ్రామాన్ని యూనిట్గా తీసుకొని కానీ ఆ గ్రామానికి సరిపడేటువంటి ఎరువులను సప్లై చేసి అది చేయాలి, వారిని తీసుకొని ఇస్తుందని చెప్పి మేము చెప్తున్నాం. లోపల ఈ యొక్క కార్యక్రమం సమ్మిరెడ్డి గారు నిరాహార దీక్షకు ఈరోజు కూర్చున్నారు. ఎందుకంటే మేము కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గెలవాలని అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి ఈరోజు వరకు మేము పోరాటం, మున్సిపాలిటీ ఎన్నికల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, ఒక మార్పు రావాలనే ఉద్దేశంతో మేము వచ్చినాం. ఎందుకు ఈ పూనుకున్నామంటే మా సంఘాల తరఫున కానీ ఇక్కడ చాలామంది మేము ప్రచారంలో కూడా పాల్గొన్నాం. ఎందుకు పాల్గొనడం జరిగిందంటే మాకు ఈరోజు ప్రభుత్వం ముందే రేవంత్ రెడ్డి గారు ముందే మాకు ఏం హామీలు ఇచ్చారంటే, ఒక రైతులకు ఒక కింటాకు 500 బోనస్ ఇస్తా అన్నారు అన్ని వడ్లకు. మేము ఒక లెక్క పెట్టుకున్నాం, ఒక 30 క్వింటాలు వెళ్తే ఒక 15,000 రూపాయలు ఈరోజు వస్తాయని మేము ఒక లెక్క వేసుకున్నాం. రైతు బంధు ఎకరానికి 600 వస్తాయని ఈరోజు లెక్క వేసుకున్నాం. మరి ఈరోజు రుణమాఫీ 2 లక్షలు మాఫీ చేస్తారని ఈరోజు మేము లెక్కలేసుకున్నాం. మాకు అప్పులు ఎక్కువ ఉన్నాయి, అప్పులు ఎక్కువ ఉంటే మాఫీ చెయ్యరా? మీకు ఓటేసి మేము అడుగుతున్నాం.